హాయ్ గైస్ అందరికీ. సో నేను ఎపిసోడ్ రిలీజ్ అయింది చూసారు కదా, ఎలాగుందో కామెంట్ చేయండి. కెప్టెన్సీ టాస్క్ ఎలాగా ఎంత బాగుందో, ఐ మీన్ కెప్టెన్ టాస్క్ ఎలాగుందో, బాగుందా బాగాలేదా, మిస్టేక్ ఉన్న గొడవ అవుతుంది కదా ఇమాన్యుయల్ అండ్ మనీష్కి. వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగో అది కూడా కామెంట్ చేయండి. అండ్ కెప్టెన్సీ టాస్క్లో విన్ అయిన వాళ్ళు నాకు తెలుసు, కానీ నేను చెప్పను. అది లాస్ట్లో కూడా చెప్పను, మీరే కామెంట్ చేయండి, గెస్ట్ చేయండి. లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. లైవ్ చూడకుండా ఉన్న వాళ్ళైతే డైలీ ఎపిసోడ్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే కెప్టెన్ టాస్క్లో విన్ అవ్వరో తెలియదు. లైవ్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. సో ఈరోజు టాపిక్ ఏంటంటే కెప్టెన్సీ టాస్క్ గురించి కన్ఫెషన్ రూమ్ రమ్మంటారు గల్రన్ గారు. సంజన గర్లన్ గారు కన్ఫెషన్ రూమ్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ అడుగుతారు ఎలాగుంది మీకు. బిగ్ బాస్ ఇక మాట్లాడుతారు సంజన గారిని. ఏంటంటే సంజన గారు మీకు హౌస్ అంతా మిమ్మల్ని కార్నర్ చేస్తుంది అనిపిస్తుందా అంటే, ఎస్ బిగ్ బాస్ కార్నర్ చేస్తుంది. మిమ్మల్ని కార్నర్ చేయడం ఏంటండి బాబు, మీరే అందరినీ కార్నర్ చేస్తున్నారు, మీరే అందరికీ గొడవ పెడుతున్నారు. మిమ్మల్ని ఎవరు కార్నర్ చేస్తున్నారు? ఎవరికి చేయట్లేదు కార్నర్. మిమ్మల్ని కార్నర్ చేసేదానికి ఎవరికీ లేదు. కాకపోతే మీరు చేసిన పనుల వల్ల అందరూ మిమ్మల్నే పాయింట్ అప్ చేస్తున్నారు. ఎందుకంటే ఏదైనా హౌస్లో ఏదైనా వస్తువు పోయినా, ఏదైనా ఐటెం పోయినా, ఫుడ్ ఐటెం పోయినా, ఏది పోయినా మీరే దానికి కారణం కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నారు. ఫస్ట్ ఇప్పుడు ఏదైనా ఒక వీధిలో కానీ ఒక ఇంట్లో కానీ దొంగతనం జరిగిందని ఫస్ట్ దొంగడు ఎవరున్నారు ఆడిని అడుగుతారు. పోలీసులు అయినా ఎవరైనా సరే దొంగడు ఎవరున్నారు ఆ వీధిలో ఆడిని అడుగుతారు. ఒక గొడవ అయినా ఏదైనా ఏదైనా ఎవరైనా ఎవరిని పొడుచుకున్నా సరే అక్కడ ఉన్న రౌడీ షీటర్ని అడుగుతారు. అలాగేనే దొంగోడు ఎవడున్నాడు హౌస్లో, గుంటనక్క ఆవిడ సంజన గారే. సో ఆవిడకే ఫస్ట్ వెళ్తుంది. దాన్ని కార్నర్ చేయడం అనరు, ఆవిడ్ని పాయింట్అప్ చేస్తున్నారు అందరూ, ఆవిడే చేస్తున్నారు. ఈరోజు కూడా సిగరెట్స్ పోయాయి హౌస్లో. సిగరెట్స్ పోయాయి కదా, సిగరెట్స్ పోయిన తర్వాత ఇమాన్యుయల్ వస్తాడు. ఇమాన్యుయల్ వచ్చి అడుగుతాడు సంజన గారిని, మీరు తీసారా మేడం, చెప్పండి మేడం. నేను తీయలేదు, నేను చాలా ఇన్నోసెంట్, చూడు ఎంత బాగున్నానో, నేనేం చేస్తాను అంటారు సంజన గారు. అక్కడే ఉంటారు మన సుమన్ శెట్టి అని అర్థమైపోద్ది ఈవిడ తీశారని చెప్పేసి. తర్వాత కొంచెం సుమన్ శెట్టి అడుగుతారు, మేడం చెప్పండి తీసారా మీరు, నాకు కావాలి. సిగరెట్స్ ఆయనకి అలవాటు. ఆయన వచ్చిన సిగరెట్ ఒకరోజు వస్తాయి సిగరెట్స్, మీకు తెలుసు కదా. సిగరెట్స్ మాటమాటికి ఎవరు రోజుకి ఒకసారి వేస్తారు, అవి రోజంతా ఉంచుకోవాలి. సో వచ్చిన కూడా ఇప్పుడు దాచారు. బిగ్ బాస్ మళ్ళీ ఇస్తాడు అయితే ఎవరు, అవి ఎక్కడున్నాయో రాపెట్టుకోవాలి. ఆల్రెడీ మనీష్ వీళ్ళు చెప్తారు సుమన్ శెట్టికి, అన్న మీవి ఏదైనా వస్తువులు ఉంటే జాగ్రత్త పెట్టుకోండి, మీకు ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటే జాగ్రత్త పెట్టుకోండి అంటే ఈయనకి స్ట్రైక్ అయ్యో సిగరెట్లు తెచ్చుకుని జోలు పెట్టుకుంటాడు. అప్పటికి మరి తర్వాత ఎలా పోయినాయో ఎక్కడ మిస్ అయ్యో తెలియదు, అది లైవ్లో చూస్తే కానీ అర్థం కాదు. అంటే సుమన్ శెట్టి అడుగుతాడు, ఇప్పుడు నిన్నంటే ఎగ్గ కదా, ఎగ్గు తినేస్తారు, సిగరెట్స్ ఏం చేసుకుంటారు, ఏమో స్విమ్మింగ్ పూల్లో పడేయవచ్చు, ఎక్కడైనా డస్ట్బిన్లో పడేయవచ్చు, ఏదైనా చేయవచ్చు ఆవిడకి నచ్చితే. అది ఆలిష్టం కదా, మనకేం చెప్పగలమన్నా అంటారు. ఈయనకి వెంటనే స్ట్రైక్ అవుతుంది అయినట్టునే తీసుకొచ్చి జోబులో పెట్టుకుంటారు. ఇక్కడ ఏంటంటే సంజన గారి మీద ప్రతి ఒక్కరు ఫోకస్ చేస్తున్నారు. ఆవిడ అలా చేసుకున్నారు ఫోకస్ చేసేటట్టు, ఆవిడ మీద ఎవ్వరు ఫోకస్ చేయట్లేదు. కానీ ఆవిడ ఫోకస్డ్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు, ఆవిడ ఫోకస్డ్ అయ్యారు. శ్రీజ మన అన్నట్టు ఫుటేజ్ ఇస్తున్నారు, ఆవిడకి ఫుటేజ్ తీసుకుంటుంది కూడా ఆవిడ సంజన గారు. సో కెప్టెన్సీ టాస్క్లో కూడా ఒక 5 సెలెక్ట్ చేసుకోవాల్సింది సంజన గారే. బిగ్ బాస్ పిలిచి మీకు ఒక స్పెషల్ ఇస్తున్నాము, అంటే ఏంటంటారు స్పెషల్ పవర్ ఇస్తున్నాము. ఈ స్పెషల్ పవర్లో మీరు ఒక 5 కంటెస్టెంట్స్ని తీసుకోండి కంటెండర్స్గా ఈ కెప్టెన్సీ టాస్క్కి అంటారు. ఈవిడ ఒక 5 సెలెక్ట్ చేసుకున్నారు. ఈ 5 కూడా డిఫరెంట్ చెప్తారు అబ్బా ఆవిడ. అంటే నాకు క్లోజ్ ఉన్నారు, నాతో బాగా మాట్లాడుతున్నారు, నన్ను వాదార్చారు, నా కూతురు నా కొడుకు అన్నట్టు చెప్తారు. అంతేగాని ఆ హౌస్కి ఎవరు ఇంపార్టెంట్, హౌస్కి ఎవరు కెప్టెన్గా అరుగురు అది మాత్రం సెలెక్ట్ చేయలేదు. ఇక్కడ ఆవిడ సెలెక్టేషన్ వారిలో నాకు కొంచెం కెప్టెన్సీకి అరుగుడు అన్న వల్ల హరీష్ కొంచెం బెటర్ అనిపించింది. ఎందుకంటే ఆయన ముఖాముఖి మాట్లాడతాడు, ఏదైనా ఉంటే చెప్పేస్తాడు ఫేస్ మీద, ఇది అండి మీరు ఇది అనేసి. అలాంటి ఆయన కెప్టెన్సీ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఓకే, అయితే ఇక్కడ సంజన గారు వచ్చి చెప్తారు హౌస్ మేట్స్ అందరికీ, నాకు స్పెషల్ పవర్ ఇచ్చారు, ఇక్కడ నేను 5 సెలెక్ట్ చేసుకున్నాను. ఈ 5 ఎవరెవరు అంటే హరీష్ గారు, డిమాన్ పవన్ అండ్ నేను, అంటే ఆవిడ ఇచ్చుకుంటారు సంజన గారికి, అండ్ సృష్టి వర్మ
ఇమాన్యుయల్, ఈ ఐదుగురిని పెట్టుకుంటారు. ఈ ఐదుగురిలో టఫ్ పోటీ ఎవరు అంటే ఈవిడికి అందరూ టఫ్ పోటీయే. సంజన గారు ఆడే ఆటకి అందరూ టఫ్ పోటీ. ఎందుకంటే కెప్టెన్సీ టాస్క్లో వాళ్ళు ఆడరు, వాళ్ళకి పోటీదారులు ఉంటారు, వాళ్ళకి సపోర్ట్ చేసే టీము ఫామ్ అయ్యి ఉంటారు, వాళ్ళు ఆడి వీళ్ళని గెలిపించాలి. కెప్టెన్ టాస్క్ లాస్ట్ టైం అది అలాగే అయింది కదా. లాస్ట్ టైం మన అమర్ వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా అదే టాస్క్లో అమర్ చాలా ఇదైపోయాడు. రే ఆపండి అని చెప్పి బాగా ఎమోషనల్ అయిపోయాడు. సో కెప్టెన్ గురించి ఇలాగే కెప్టెన్సీ టాస్క్లో ఒకరి కోసం ఆడి ఒకరిని గెలిపించాలి. దీంట్లో ఒక్కొక్కరు సపోర్ట్ చేస్తారనమాట. సంజన గారికి శ్రీజ సపోర్ట్ చేస్తుంది, డిమాండ్ పవన్కి ప్రియ సపోర్ట్ చేస్తుంది, అండ్ హరీష్ గారికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తారు, అండ్ షష్ఠి వర్మ గారికి రాము రాథోడ్ సపోర్ట్ చేస్తాడు, ఇమాన్యుయల్కి మన భరణి అన్న సపోర్ట్ చేస్తారు. అంత బాగుంది. టీమ్స్ సెలెక్ట్ చేసుకుంటారు అంత. ఇక్కడ అంటే మనకు నచ్చిన వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవడానికి కంటెండర్స్కి బిగ్ బాస్ ఇవి ట్యాగ్స్ ఇస్తారు, డిస్లైక్ లైక్. నా అవతల బాబుగా టీం మెంబర్స్ వచ్చినప్పుడు వాళ్ళు పోటీ అంటే వాళ్ళు టఫ్ పోటీ ఇస్తారు ఆపోజిట్ పర్సన్ అనుకున్నప్పుడు గ్రీన్ చూపించాలి. గ్రీన్ చూపిస్తే వాళ్ళు తీసుకొని వాళ్ళ టీంలో పెట్టుకోవచ్చు. ఇది ప్రాసెసింగ్. సో మొత్తం ఆల్రెడీ మీరు చూసిన ఎపిసోడ్ కాబట్టి నేను మొత్తం చెప్పట్లేదు క్లియర్గా. సో ఇది టాస్క్. ఇక్కడ అందరూ సెలెక్ట్ చేసుకుంటారు, అంత అవుతుంది. గేమ్ కూడా స్టార్ట్ అవుతుంది. గేమ్ స్టార్ట్ అయినప్పుడు ఇమాన్యుయల్ అండ్ గేమ్ మిడిల్లో ఇమాన్యుయల్ అండ్ మనీష్ మర్యాదకి గొడవ అవుతుంది. ఎందుకంటే మనీష్ మర్యాద సంచాలక్ కాబట్టి మనీష్ మర్యాద సంచాలక్గా ఫెయిల్ అయ్యాడు ఈరోజే కాదు, తను అక్కడ కూడా స్టేజ్ మీద కూడా మన అగ్నిపరీక్ష షోలో కూడా ఆయన అంతే. టీమ్ లీడర్గా ఫెయిల్ అయ్యాడు, కెప్టెన్సీగా ఫెయిల్ అయ్యాడు, కెప్టెన్ అంటే ఐ మీన్ లీడర్గా ఫెయిల్ అయ్యాడు, టీమ్ని సెలెక్ట్ చేసుకుంటే ఫెయిల్ అయ్యాడు, గేమ్లో ఫెయిల్ అయ్యాడు, చాలా అన్నిట్లో ఫెయిల్ అయ్యాడు అబ్బా మనీష్ మర్యాద. కానీ అయినా ఆయన ఎంచుకున్నారు. నేను చెప్పాను నా లాస్ట్ వీడియో ఎవరైనా మీరు చూసింటే చూడండి, చూడకపోయింటే ప్రీవియస్ వీడియోలో మనీష్ దగ్గర ఎల్లో కార్డు తీసుకున్నప్పుడే నాకు అర్థమైంది మనీష్ని పంపిస్తారు ఏదో ఒక రీజన్ అని చెప్పేసి హౌస్లోకి. ఎందుకంటే ఎల్లో కార్డు ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయనకి ఛాన్స్ ఇవ్వలేము. వేరే వాళ్ళు ఉన్నారు కదా, ఎల్లో కార్డు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఎల్లో కార్డు ఉన్న పర్సన్కి మనకు ఛాన్స్ ఎందుకు ఇస్తాం, ఇవ్వలేం కదా. ఎల్లో కార్డు తీసుకున్నారు, హ్యాపీగా పంపించారు. ఇక్కడ వచ్చాక కూడా అదే మిస్టేక్ చేస్తున్నారు మనీష్. చాలా రూడ్గా మాట్లాడుతున్నాడు అబ్బా, నాకు అనిపిస్తుంది చాలా రూడ్గా మాట్లాడుతున్నారని. హౌస్మేట్స్తో మాట్లాడినప్పుడు, ప్రియా గారితో మాట్లాడినప్పుడు, అండ్ శ్రీజతో మాట్లాడినప్పుడు చపాతి ఎవరు అడుగుతారు అంటే తనుజా గౌడ అండ్ మన భరణి అడుగుతారు. చపాతి హాఫ్ ముక్క ఎవరో డస్ట్బిన్లో పడేశారని చెప్పి రీతో అడుగుతుంది అనమాట. చపాతి ఎవరు డస్ట్బిన్లో పడేసేదే కన్నా మా ఖాళీ కడుపులో వేసుకుంటే మంచిది కదా, ఎందుకంటే డస్ట్బిన్లో వేస్తారని చెప్పి సరదాగా పాయింట్గా అడుగుతుంది రీతు. మంచి పాయింటే. కానీ ఇక్కడ మన మనీష్ మర్యాద పాయింట్ కూడా కరెక్టే. ఏంటంటే నేను సగం తినే ఎంగిల్ చపాతి ఇవ్వలేను కదా అని చెప్పేసి ఏం కూడా అన్నారు. వాళ్ళు దానికి అగ్రి చేస్తున్నారు కదా. ఎంగిల్ అయితే ఏముంది, మేము తింటాం కదా, మాకు ఆకలేస్తుంది కదా, వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి వాళ్ళు అగ్రి చేస్తున్నారు కదా. అగ్రి చేసినప్పుడు దీనికి ఏముంది ఇవ్వడానికి, అసలు ఆ పాయింట్ ఎందుకని ఒప్పుకోలేకపోతున్నారు మనీష్. బిగ్ బాస్ హౌస్లో ఫుడ్ ఎంత ఇంపార్టెంటో చాలా మందికి తెలుసు. ఎందుకంటే ఫుడ్ ఒక్కొక్క టైంలో రావచ్చు, ఒక్కొక్క టైంలో రాకపోవచ్చు. ఫుడ్ ఉన్నప్పుడు మనం వేస్ట్ చేస్తే లేనప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది. ఇక్కడ అదే అడుగుతారనమాట భరణి గారు, ఏమని మన ఎవరు మనీష్ మర్యాదని, మీరు అలా చేయకూడదండి, హాఫ్ మొక్క పడేశారు డస్ట్బిన్లో, వేస్ట్ అయిపోయింది కదా అదంటే దానికి కూడా ఫీల్ అవుతారబ్బా మనీష్. ఈ వరస్ట్ అసలు ప్రతి దానికి ఫీల్ అవుతాడు మనిషి. ఎక్కడ ఫీల్ అవ్వడో తెలియదు. ఫుడ్ అన్నాక అందరూ అడుగుతారు, ఫుడ్ వేస్ట్ అయిందంటే అప్పుడు అందరూ అడుగుతారు. మళ్ళీ వంట చేసేది వాళ్ళే కాబట్టి వాళ్ళు ఇంకా అడుగుతారు, ఎందుకు మరి ఎక్కువ చేయించుకున్నారు, ఎందుకు వేస్ట్ చేశారని. వేస్ట్ కదా అలా చేయడం. ఆ టాపిక్లోనే మన శ్రీజ అండ్ ప్రియా కూడా అడుగుతారు మనీష్ ఎందుకు అలాగా, మనీష్ గారు మీరు చేయడం కరెక్ట్ కాదు కదా అంటే, మీరు మాట్లాడకండి, మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారండి, వీళ్ళు ఏంటి ఫుడ్ దగ్గర అందరూ ఒకటే, మీరు వాళ్ళు సపోర్ట్ చేయకండి, వాళ్ళు సపోర్ట్ చేస్తారండి, మీరు ఎలాగుంటే నేను అలాగే ఉంటాను, మీరు మీ లిమిట్లో ఉంటే నేను నా లిమిట్లో ఉంటాను అన్నట్టు ఇక్కడ ఆర్గ్యుమెంట్ అవుతుంది ప్రియా, శ్రీజ అండ్ మా మనీష్ దగ్గర. చెప్తున్నా కదా మనీష్ చాలా రూడ్గా ఉంటాడు అబ్బాయి. నిన్న కూడా గుడ్డు పోయిన దగ్గర కూడా చాలా రూడ్గా మాట్లాడుతున్నాడు. ఎవరు మన రామురాథోడ్ సంబంధం లేకపోయినా సరే, నీ మాటలు విన్నా, నీ మాటలు ఎందుకు వినాలి, నువ్వు
అబద్ధాలు ఆడుతూ అంటే సింపతి చేస్తూ అవి ఏవో చెప్తాడబ్బా ఏవో అంటే ఈ పాయింట్స్ అన్నీ కరెక్ట్ పాయింట్స్ కాదని అనిపిస్తుంది. సో ఈరోజు కూడా మిస్టేక్ అంతా మనీష్ మర్యాదదే. సంచాలక్ ఫెయిల్ అయినట్టే. మిస్టర్ మనీష్ మర్యాద సంచాలక్గా ఫెయిల్ అయ్యాడు. సో ఫస్ట్ ఏమో ఇక్కడ ఇద్దరికి హెల్ప్ చేస్తాడు, ఇద్దరు సపోర్ట్ చేస్తాడు. ఎవరెవరు? డిమాండ్ పవన్ వచ్చినప్పుడు సపోర్ట్ చేస్తాడు, సృష్టి వర్మ వచ్చినప్పుడు సపోర్ట్ చేస్తాడు. డిమాండ్ పవన్ వచ్చి వెళ్ళిపోతాడు రాడ్ రిమూవ్ చేయడానికి. ఆగు ఇంకా అక్కడ రెడ్ ఉంది గ్రీన్ అవ్వలేదు అంటాడు. మరి అప్పుడే అలాగే ఇమాన్యుల్కి కూడా సపోర్ట్ చేయాలి కదా. ఇమాన్యుల్ ఏదో అడుగుతాడు, నాకు సపోర్ట్ చేయలేదు ఎందుకన్నా నువ్వు, మరి నాకు సపోర్ట్ చేస్తావు ఇద్దరికి అంటే ఇమాన్యుల్ ఇక్కడ గొడవ ఆడకుండా పీస్ఫుల్గా అడుగుంటే మనీష్ మర్యాద ఒప్పుకునేవాడేమో. ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు కాబట్టి నాకు సపోర్ట్ చేయనా ఏంటంటే అలాగంటున్నా అని చెప్పేసి కొంచెం స్లోగా అడుగుంటే ఒప్పుకునేవాడు. ఎందుకంటే మనీష్ మర్యాదకి కొంచెం షార్ట్ టెంపర్ ఉంటుంది. మనం అరిసి గట్టిగా అడిగామనుకో ఆయన ఒప్పుకోరు. మనం సింపుల్గా కామ్గా కూల్గా అడిగామనుకో ఒప్పుకుంటారు ఖచ్చితంగా. ఆయన మెంటాలిటీ అది. సో ఇక్కడ బాగా ఆర్గ్యుమెంట్ అయింది. ఇమాన్యుల్ గట్టిగా ఆర్గ్యుమెంట్ చేశాడు, ఆర్గ్యుమెంట్ స్కిల్స్ గట్టిగా ఉన్న ఇమాన్యుల్కి ఆర్గ్యుమెంట్ చేశాడు. మనీష్ మర్యాద ఆర్గ్యుమెంట్ చేశాడు, చాలాసేపు ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. కానీ ఇక్కడ సంచాలక నిర్ణయమే తుది నిర్ణయం అని నా బిగ్ బాస్ చెప్పేశారు. ఇప్పుడు ప్రతి సెకండ్లో జరిగేది అదే. సంచాలకు తప్పు అయినా రైట్ అయినా అదే చేస్తారు. కాకపోతే వీకెండ్లో దాన్ని తేలుస్తారు అది తప్ప కరెక్టా అనేది. రాంగా రైట్ అనేది వీకెండ్లో నాగార్జున వచ్చినప్పుడు దాన్ని పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ చెప్తారనమాట. మీరు సంచాలక ఫెయిల్ అయ్యారో లేదా పాస్ అయ్యారో ఇమాన్యుల్ రాంగో రైట్ అనేది. ఓకే, ఇక్కడ ఒకరు సపోర్ట్ చేస్తున్నారు కదా. మన ఫస్ట్ డిమాండ్ పవన్ వచ్చి రాము రాథోడ్ నించున్న రాడ్ పీకేస్తాడు. అండ్ నెక్స్ట్ సృష్టి వర్మని పిలుస్తాడు. సృష్టి వర్మ వచ్చి కూడా ప్రియా రాడ్ పీకేస్తుంది. ఇక్కడ ప్రియా అంటదనమాట మనకి ప్రియా ఎవరు డిమాండ్ పవన్ వచ్చినప్పుడు అంటుంది నాకు ఈజీ అయినట్టు చూడు అని చెప్పా. ప్రియా మాట అనకపోయింటే సృష్టి వర్మ అక్కడికి వెళ్ళి ఆ ప్రియా దగ్గరికి పేకపోదు నాకు తెలిసి. ఎందుకంటే ప్రియా అన్నది కాబట్టి మనవాడు డిమాండ్ పవన్ వెళ్ళి రామరాథోడ్ పీకాడు. సో అది మనసులో పెట్టుకొని సృష్టి వర్మ డైరెక్టర్గా వెళ్ళి ప్రియా పీకేస్తుంది. ప్రియా నించుని స్టిక్. ప్రియా ఇక్కడ అంటుంది నేను కాల్ తీస్తాను తీయమంటే ఎందుకు అంత హార్ష్గా అవుతున్నావు అదంటే తనకి అన్నీ అనవసరం. నువ్వు అన్న మాటకే తను ఫీల్ అయ్యింది ఇక అంతే. ఇక్కడ ఇద్దరు అయిపోయిన తర్వాత వెంటనే మన ఇమాన్యుల్ వస్తాడు. ఇమాన్యుల్ కూడా సేమ్ వీళ్ళు వచ్చినట్టే ఇమాన్యుల్ కూడా వచ్చి పీకి వెళ్ళిపోతున్నప్పుడు గ్రీన్ వెలుగుతుంది. గ్రీన్ వెళ్ళిన తర్వాత వెళ్ళాలి. యాక్చువల్గా కంటెస్టెంట్ గ్రీన్ వెళ్ళిన తర్వాత వెళ్ళి అది పీకి రావాలి. కానీ గ్రీన్ వెళ్ళకముందే వెళ్ళిపోతాడు. ఇక్కడ మిస్టేక్ సంచాలకదే. సంచాలక్ ఆపాలి. సంచాలక్ ఆపకుండా వదిలేసి తను రిటర్న్ వచ్చేసిన తర్వాత కూడా మనకి అని అట్లీస్ట్ రెడ్లో ఉన్నప్పుడు అడిగినా సరే పర్లేదు, రెడ్ కూడా లేదు. గ్రీన్ వచ్చిన తర్వాత చూసిన తర్వాత మనిషి అడిగాడు ఇమాన్యుల్ని ఎందుకు నువ్వు ముందే వెళ్ళిపోయావు అని చెప్పేసి. ఇక్కడ ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఏదైనా సరే ఇమాన్యుల్ టీము బర్నీ గారు ఉంటారు కదా, ఆయన టీము ఎలిమినేట్ చేస్తారు. సో ఇప్పుడు ఇంకా ఉన్న నలుగురిలో ఎవరు టఫ్ పోటీ ఇస్తారు, ఎవరు గెలుస్తారు అని మీరు ఊహిస్తున్నారో వాళ్ళ నేమ్ కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వాళ్ళ పేరు నేను రేపు చెప్తాను ఎవరైనా కామెంట్ చేస్తే. సో మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.